హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఇటువంటి అనారోగ్యంలో ఉన్నా కూడా, ఎటువంటి మనల్ని అసమాధాన పరిచే వాతావరణంలో ఉన్నా కూడా, ఒకవేళ మనల్ని కృంగతీసే నిరుత్సాహపరిచేటటువంటి పరిస్థితులు మనకి చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా మీలో ఖచ్చితంగా అంటే మనలో విశ్వాసం అయితే ఉండాలండి. ఓకేనా? అది కూడా ఎలా అంటే అరకొర విశ్వాసం కాదు. అయితే మన సమస్యల వైపు మాత్రమే ఉందాము, లేదంటే మన సమస్యల నుంచి, మన అనారోగ్యం నుంచి విడుదల చేసేటటువంటి, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సర్వశక్తివంతుడి వైపు తిరుగుదాము. ఓకేనా? అంటే ఈ పడవ మీద కానీ, లేకపోతే అదే దేవుని పడవ మీద కానీ మనము మన యొక్క కాలుని మనం మోపుదామండి. అటు ఇటు గనక మనం వేస్తే, దేవుని ప్రార్థిస్తూ కూడా సందేహంగా, ఇంకా కొంచెం భయంగా, ఏదో ఒకటి ఆందోళనలతోటి ఉన్నాము అనంటే పూర్తిగా దేవుడి మీద మనము ఆధారపడలేదు అని అనే కదా అర్థం. కాబట్టి పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచాము, పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాము అని అంటేనండి, ఖచ్చితంగా మీలో ఉన్న అనారోగ్యమైన ఈ నిమిషంలోనే యేసునామంలో పటాపంచలైపోతుంది. అండ్ మన మధ్యలో ఉన్న అప్పుల బాధలు, సమస్యలు, వేదనలు ఇవన్నీ కూడా యేసునామంలో తొలగింపబడతాయండి. ఓకేనా? సో మనం దేవుని నమ్ముకున్న బిడ్డలమండి. ఆయన నమ్ముకున్న బిడ్డలకి దేవుడు ఏమాత్రం కూడా కొదవ చేసే దేవుడు కాదు. మనల్ని పోషించి ఆహారంతో తృప్తిపరచడమే కాకుండా సమాధానపరుస్తూ, శాంతిని, నెమ్మదిని మనకి దయచేస్తూ, సకల ఐశ్వర్యవంతులుగా, ఆశీర్వాదాలకు మనము అర్హులంగా మార్చగలిగిన దేవుడు అండి ఆయన. ఓకేనా? సో అటువంటి దేవుని వైపు పూర్తి విశ్వాసంతో, పూర్ణ హృదయంతో మనము ఆయన మీద ఆధారపడదాం. ఓకేనా? ఈరోజు మనము మార్కు సువార్త 5వ అధ్యాయం చదువుకోబోతున్నాము. 5 వచనాలు. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోరి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడిను. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునియలుగా చేసెను. కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచు ఉండెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 5 వచనాల్లో అతను, వాడు అనని, అతను అనని మనం సంబోధించాం కదా. అతను ఎవరనంటే అపవిత్ర ఆత్మ పట్టి సంచరిస్తూ ఉన్నాడు కదండి. అతనికి ఎవ్వరు కూడా బంధించలేరు, అతనికి తాను గాయపరుచుకుంటున్నారు అనని మనం ఈరోజు ఈ 5 వచనాలు చదువుకున్నట్టుగా మనలో కూడా ఒకవేళ మనకు తెలియకుండా ఒక అపవిత్ర ఆత్మతో బంధింపబడ్డాము, వేధించబడుతున్నామనని మనకు తెలియకుండానే మనలో కూడా అటువంటి బిహేవియర్, నేచర్ మనలో కూడా కనబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎవరైనా మనల్ని వదిలేసినప్పుడు, ఎవరైనా మనల్ని మాటలు అన్నప్పుడు, లేకపోతే ఏదైనా మనకి నచ్చని పరిస్థితులు, వాతావరణాలలో మనం నివసించినప్పుడు మనము గాయపరచుకోవడానికి చూస్తూ ఉంటాం కదండి. వాటినే కదా సూసైడ్స్ అని, లేకపోతే డిప్రెషన్స్ అని, డిప్రెషన్ నుంచి సూసైడ్స్ అని రకరకాలుగా మాటలు మాట్లాడుకుంటూ ఉంటుంటాం కదండి. సో మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఫ్యామిలీస్లో వాళ్ళు మనకు ఎదురు పడుతూనే ఉంటారు. సో అప్పుడు మనం చేయవలసినదండి, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థన ద్వారా వాళ్ళు విడుదలను పొందుకుంటారు. అండ్ అలాగనే మొదటిగా మనం కూడా ప్రార్థనను చేసుకొని మనం కూడా ప్రార్థనలో బలవంతులాగా మారగలగాలి. ఓకేనా? అప్పుడే ఎదుటి వాళ్ళ యొక్క బాధల నుంచి కూడా మనము యేసునామంలో, ఆయన పేరిట మనం కూడా అద్భుత కార్యాలను, విడుదలను, స్వస్థతలను చేయగలుగుతాము. ఓకేనా? సో వీటన్నిటికీ కావాల్సిందంతా ఒకటే కదండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయన మీద పూర్తిగా పూర్ణ హృదయంతో ఆధారపడి ఉండడము, ఆయనను మాత్రము సేవించడము. ఓకేనా? మనకు దేవుడు యేసయ్య తప్పిస్తే మనకి వేరొక దేవుడు లేడు. మనము ఆయన ద్వారా తప్పిస్తే పరలోక రాజ్యానికి మనము అర్హులంగా చేరుకోలేము కదండి. సో ఈ మాటను మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ, మన గృహంలో కూడా ఈ మాటలు, పాజిటివ్ మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాము అని అంటే అపవిత్రాత్మ సంబంధించిన చెడు కార్యాలు, దుష్ప్రభావాలు అన్నీ కూడా మన గృహం నుంచి వదిలేసేసి పారిపోతాయండి. ఓకేనండి. సో ఎవరు కూడా మన చుట్టూ ఎటువంటి వాతావరణం ఉన్నా కూడా వాటి వైపు చూస్తూ, మనం చూసిన దానిని మీద నమ్మడము, భయపడము, కృంగిపోవడము చేయడం మానేసి
మనము ఒక దేవుని వైపు బిడ్డలంగా ఆయన వైపు చూస్తూ ఆయన మీదనే మనము ఆధారపడతాం. ఓకేనా? ఒక ప్రేయర్ చేసుకుందాం, మీకు ఇవ్వవించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా యేసయ్యా, నీకే వేల స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ రోజు వరకు మమ్మల్ని మంచి ఆహారంతో పోషించి సమాధానపరుస్తూ ప్రభా నాకు ఇచ్చిన నా ప్రభా నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు, సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్యా తండ్రి ప్రభా, నాయనా మేము ప్రార్థిస్తుండగా మేము చదవబడిన నీ వాక్యాన్ని ప్రభా నీవే నాయనా ప్రభా దీవించండి, ఆశీర్వదించి ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి గృహంలో అయితే చీకటి ఎందుకు శక్తులు రాజు వెళ్తూ ప్రభా ఉన్నాయో, శాంతి సమాధానాలు లేకుండా ఉన్నారో ప్రభా, గృహాలకు నీ యజమానిగా నిలబడి నీ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభా. సంపూర్ణంగా సంతోష సమాధానాలు నాయన గృహాలలో నీవే వెదజల్లమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్ గిరుకులు, ఇబ్బందులు, అప్పుల బాధలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసయ్య. వారికి నీ యొక్క మంచి జ్ఞానాన్ని దయచేసి మంచి ఆలోచనలతో నింపి ప్రభా యేసయ్య ప్రభా వారిని నీ తట్టు చూస్తూ నాయన ప్రతి సమస్య నుంచి వారు నాయనా ప్రభా ఎదుర్కొని నిలబడేటటువంటి నాయన సహనాన్ని, ధైర్యాన్ని నీవే వారికి దయచేసి ప్రభా నీ రాజ్యానికి వారసులుగా వాడుకోమని ప్రభా, రాజ్యవ్యాప్తిలో వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి మీద నీ యొక్క హస్తం ఉంచండి తండ్రి. అది జ్వరమే కానీ ప్రభా, ఏ చిన్న అనారోగ్యమే కానీ ప్రభా ఎవరి మీద ఉన్నా కూడా నా ప్రభా యేసు నామంలో అనారోగ్యాన్ని తీసివేస్తూ ప్రభా యేసయ్య నీవే వారిని నా మీద నీ యొక్క హస్తం ఉంచి నా స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించమని సంపూర్ణంగా స్వస్థతను దయచేసి ప్రభా నీ రాజ్య వారసులుగా వ్యాప్తి కొరకు నానా నీవే వాడుకోమని ప్రభా, బలమైన సాక్షులుగా నిలబెట్టమని ప్రభా, వారి జీవితాలలో ఒక మంచి సాక్ష్యాన్ని నీవే దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ యేసు నామంలో ఈ చిన్న ప్రార్థన సమర్పించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బాయ్.